సైన్స్ స్పేస్ రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ కు కృషి చేస్తున్నామని చెప్పారు. విదేశాలకు రైల్వే ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రులు. యూకేతో స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంతో మనకు మేలు జరుగుతుందని చెప్పారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల్లో దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు సెంట్రల్ మినిస్టర్స్. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు సూచనలు ఇవ్వాలని, ఇందుకు నమో యాప్ను వాడుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత కొన్ని వారాలుగా స్పేస్ సైన్స్ రంగాల్లో భారత్ విజయాలు సాధిస్తోందని చెప్పారు. వ్యోమగామి శుభాంశు శుక్లా విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చారన్నారు. 124వ మన్ కీ బాత్ లో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. మహారాష్ట్రలో 12 కోటలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం సంతోషంగా ఉందని చెప్పారు. చోళుల కాలంలోని ఆర్థిక సైనిక వ్యూహాలు వికసిత భారత్ కు స్ఫూర్తినిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. రాజరాజ చోళుడు శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించాడని చెప్పారు. చోళ సామ్రాజ్యం భారతదేశానికి పురాతనమైన రోడ్ మ్యాప్ అన్నారు. తమిళనాడు అరియలూరులో చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అంతకుముందు గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చోళ సామ్రాజ్య का इतिहास और विरासत ये भारत के वास्तविक सामर्थ्य का ट्रू पोटेंशियल का उद्घोष है। ये भारत के उस सपने की प्रेरणा है जिसे लेकर आज हम विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़ रहे हैं. గుజరాత్ దేశానికి ఎన్నో ఆలోచనలు భావజాలాన్ని అందించిందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు కృషి చేశారని చెప్పారు. సమాజాన్ని మేల్కొల్పిన మహర్షి దయానంద సరస్వతి గుజరాత్ లోనే పుట్టారన్నారు. यह गति शक्ति विश्वविद्यालय सिर्फ एक शैक्षणिक संस्थान नहीं है, यह नाम ही अपने आप में एक विचार है, एक गति है, एक मिशन है. यह भारत को तेज, संगठित और समन्वित रूप से आगे बढ़ाने की राष्ट्रीय आकांक्षा को मूर्त रूप दे रहा है. यह विश्वविद्यालय अपने नाम की तरह ही गति और शक्ति दोनों का सजीव उदाहरण है. భారత ప్రయోజనాలే ముఖ్యంగా వ్యూహాత్మకంగా విదేశాలలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీ 11 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని చెప్పారు. యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతదేశ బలాన్ని చూపిస్తోందన్నారు. 2027 నాటికి మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని చెప్పారు. And I think this UK-India comprehensive economic and trade agreement is the result of the trust that Prime Minister Modi has earned across the world, because of which now we are negotiating and finalizing agreements with developed countries. రైల్వే రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మన దేశం నుంచి చాలా రైల్వే ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. గుజరాత్ వడోదరలో అల్స్టోమ్ కంపెనీ రైల్ కోచ్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు అశ్విని వైష్ణవ్. कई रेलवे के कंपोनेंट्स जैसे पूरे के पूरे मेट्रो कोचेस ऑस्ट्रेलिया कनाडा में एक्सपोर्ट हो रहे हैं. बोगीज यूके, सऊदी, फ्रांस और ऑस्ट्रेलिया को एक्सपोर्ट हो रही है. प्रपल्शन सिस्टम फ्रांस, मेक्सिको, रोमानिया, स्पेन, जर्मनी, इटली को एक्सपोर्ट हो रहे हैं. ओवरऑल जिस तरह से देश में रेलवे का डेवलपमेंट हो रहा है, साथ ही साथ प्रधानमंत्री जी का जो विजन है मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड. రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది. 50 ఏళ్లుగా ఆ పార్టీ తన పద్ధతి మార్చుకోలేదని విమర్శించారు.